మీ అందరికీ తెలుసు వసంత ఋతువులో వసంతోత్సవాలు జరపడం అనేది ఎప్పటి నుంచో వచ్చిన సాంప్రదాయం. అలానే ఈరోజు రేపు ఎల్లుండి అంటే 30, 31, 1వ తారీఖు దాకా వసంతోత్సవాలు వసంత మండపంలో నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు ఈరోజు తిరుమంజనం చేసిన తర్వాత మనకి శాస్త్రోక్తంగా స్వామివారిని మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి మనకి వసంత మండపంలో చేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎండాకాలంలో చల్లగా వాతావరణం ఉండాలి, చల్లగా ఉండాలి అని ఆ సాంప్రదాయంలో మండపాన్ని కూడా మనకి అలా విధంగా మనకి అలంకరించడం జరిగింది. అలానే రెండో రోజు రేపు రథోత్సవం జరుగుతుంది 8 గంటలకి. అలానే మూడో రోజు 1వ తారీఖు మనకి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 3 యుగాలకు సంబంధించి శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ భగవానుడు, అలానే మలయప్ప స్వామి ముగ్గురికి సంబంధించి కూడా ఒకేసారి వసంత మండపంలో ఉత్సవాలు చేయటం జరుగుతుంది. అంతా కూడా చాలా శాస్త్రోత్వంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా ఘన విజయం, చాలా మంచిగా చేశారని చెప్పవచ్చు. అంతా కూడా మీరు అందరూ కూడా చూశారు. వసంత మండపమే వసంతోత్సవాలకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా మనం వాడటం జరుగుతుంది. ఇది ఏ రకమైన మిగతా వాటికి కూడా ఇవ్వడం జరగదు. సో అందుకని అందరూ కూడా చాలా మంచిగా నిర్వహించడం జరిగింది. అందరూ కూడా భక్తులతో పాటు అలానే మనకున్న మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి మొదటి రోజు చాలా దిగ్విజయంగా చేశారని సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర.